ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనం. నీకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఉదయకాలపు సమయంలో దేవుడు వాక్యము వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఏ అపాయము రాకుండా ఈరోజు ఎన్నో అపాయాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, అపాయం ఏమీ రాదు, నీ గుడారంలోకి ఏ తెగులు సంభవించదు అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన వాక్యము ఆయన వాగ్దానం మీద నమ్మిక ఉంచుదాం. ఎందుకంటే ఈరోజు నమ్మిన స్నేహితుల ద్వారా అపాయం వస్తుంది, నీ ఇంటి వారి ద్వారా అపాయం రావచ్చు, బంధువుల ద్వారా అపాయం రావచ్చు, అయిన వాళ్ళ ద్వారా అపాయం రావచ్చు. ఎందుకంటే యోసేపునకు తన ఇంటి వారి వలనే అపాయం వచ్చింది. దావీదుకు మరి ఎంత సౌలుకు మేలు చేసినా సౌలు నుంచి అపాయం వచ్చింది. ప్రియ సహోదర సహోదరి, అలాగే మన మార్గాల్లో ఎన్నో అపాయాలు పొంచి ఉన్నాయి. అయితే యేసు నందు మనం విశ్వాసం ఉంచి, వాక్యము రాయబడింది, ఆయన చాటులో మహోన్నతుని చాటులో నివసింపదగిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అన్నాడు. కనుక మరి ఎన్నో అపాయముల నుంచి దేవుడు మనం తప్పిస్తూ ఉన్నాడు. కనుక ఉదయకాలపు సమయంలో, దేవా నా కాపరివి, నా యజమాను, నా నడిపించే దేవుడవు నాయన, నీకు స్తోత్రం. ప్రతి అపాయం నుంచి తప్పిస్తున్నావు, ప్రతి అపాయం నుంచి నాయన కాపాడుతున్నావు. దేవాని నీకే స్తోత్రం అని దేవుని మహింపరచాలి. అలాగే తెగులు అనగా అనారోగ్య సమస్యలు మన గుడారము చుట్టకుండగా దేవుడే తన హస్తమును మన గుడారం మీద చాపను గాక. దేవుని హస్తము మన ఇంటి మీద దాచును గాక. దేవుడు ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడును గాక. మరి ఈ వాక్యం, ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి అపాయము, ఏ కీడు సంభవించకుండా ఉండాలి అంటే ఆయన హస్తపు నీడలో మహోదర చాట్లో ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అవునాయన, ఎన్నో అపాయాలు ఉన్నాయి కనుక అపాయం ఏమీ రాదు, నీ గుడారంలోకి తెగులు సంభవించదని వాగ్దానం చేసావు యేసయ్యా నీకు స్తోత్రం. ఎందుకంటే మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు నువ్వు ఉన్నందుకే స్తోత్రం. అందుకే మహోన్నతుని చాటులో తండ్రి మేము నివసించాలి నాయన. మా పిల్లలకు, మా కుటుంబానికి, మా జీవితానికి ఏ అపాయము దరి చేరకూడదు తండ్రి. ఎవరి ద్వారా వస్తుందో ఆ అపాయములను అణిచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడవు తండ్రి, నీ వాక్యం నెరవేర్చండి ప్రభా. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, అయిన వారి ద్వారా వచ్చే ప్రతి అపాయం, ప్రతి కీడు, ప్రతి సమస్య నుంచి యేసయ్య మీరే సంపూర్ణమైన విడుదల కలగజేసి దీవించమని, ఆశీర్వదించమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.